సంఖ్యాకాండం 30వ అధ్యాయంలో ప్రమాణాలకు సంబంధించిన చట్టం ఉంది. ఒక తండ్రి లేదా భర్త తన కుమార్తె లేదా భార్య మూర్ఖంగా చేసే మొక్కుబడిని రద్దు చేయవచ్చు. కానీ తండ్రి మరియు భర్త ప్రతిజ్ఞ విని ఏమీ చెప్పకపోతే ఆ ప్రతిజ్ఞ కొనసాగుతుంది. భార్య లేదా కుమార్తె తెలియక చేసే మొక్కుబడులు మాత్రమే కాదు, తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఆర్థికంగా లేదా ఆధ్యాత్మికంగా కుటుంబం చిక్కుల్లో పడకూడదు అనేది దేవుని ప్రధాన ఉద్దేశం. ఒక తండ్రి లేదా భర్త తన ఇంట్లో వారు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది శ్రద్ధగా గమనించాలి. ఒకవేళ వారు విని కూడా మౌనంగా ఉంటే ఆ నిర్ణయానికి ఆయన కూడా భాగస్వామి అయినట్టే. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం లేదా నిర్లక్ష్యం వహించడం వల్ల వచ్చే నష్టానికి భర్త లేదా తండ్రి బాధ్యుడవుతాడు. పురుషుడు తన వివేచనను ఉపయోగించి తన కుటుంబ సభ్యులు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల నుండి వారిని విడిపించే మధ్యవర్తిగా ఉండాలి. ప్రస్తుత కాలంలో కూడా కుటుంబ యజమానిగా పురుషులు ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా దృఢంగా ఉన్నప్పుడు ఆ ఇల్లు తప్పుదారి పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటను శ్రద్ధగా వినడం, ఏది మంచో ఏది కాదో వివేచనతో నిర్ణయించడం అనేది ఒక గొప్ప బాధ్యత. ఇక్కడ పురుషునికి అధికారం ఇవ్వబడింది అంటే అది స్త్రీని అణగదొక్కడానికి కాదు, ఆమెను ఆమె కుటుంబాన్ని సంరక్షించడానికి ఇవ్వబడింది. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాము. తమ కుటుంబ సభ్యుల మాటలను శ్రద్ధగా వినే మనసు, ఏది మంచో ఏది కాదో నిర్ణయించే జ్ఞానాన్ని తండ్రిగా భర్తగా బాధ్యత వహిస్తున్న వారికి దయచేయండి. భర్తలు తమ భార్యలకు, తండ్రులు తమ పిల్లలకు ఒక రక్షణ కవచంలా ఉంటూ వివేచనతో వారిని నడిపించేలా సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.